మిడ్మానేరు నిర్వాసితులను సీఎం రేవంత్ మోసం చేయాలని చూస్తున్నారని ప్రాజెక్టు నిర్వాసితులు తెలిపారు. 4000 మంది భూ నిర్వాసితులకే ప్యాకేజీ ఇస్తామని జీవో విడుదల చేయటం దారుణమన్నారు. తమకు ఇందిరమ్మ ఇళ్లు కాకుండా ప్రాజెక్టులో ఇళ్లు కోల్పోయిన ప్రతి కుటుంబానికి ఎస్డీసీ కింద 5,04,000 ఇవ్వాలని కోరుతున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వేణుగోపాలరావు అందిస్తారు. మధ్య మానేరు సంబంధించి చూసుకుంటే సమస్యల వలయంలో ఇంకా కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి మనకు ప్రతి గ్రామానికి సంబంధించిన ప్రతి లబ్ధిదారుని దగ్గర కనిపిస్తోంది. ముఖ్యంగా చూసుకుంటే సీఎం రేవంత్ రెడ్డి సిరిసిల్లకు వస్తున్న నేపథ్యం ఒక ఎత్తు అయితే, మరోవైపు 4,696 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం ఉత్తర్వులు రిలీజ్ చేసింది. వారికి 5,04,000 రూపాయలు ఇస్తామని. కానీ ప్రస్తుతం అయితే నిజంగా చెప్పాలంటే మధ్య మానేరు కోసం ఉన్న ఊరు కన్న తల్లితో సమానం. అలాంటిది గ్రామాలను సైతం ఖాళీ చేసి వెళ్లిపోయినటువంటి ఘటనలు ఎన్నో. కానీ ప్రస్తుతం వాళ్ళ సమస్యలుగానే ఉన్నాయి. ప్రస్తుతం అయితే వాళ్ళంతా కూడా దీని గురించే చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే తమ ఊర్లను సైతం వదిలిపెట్టి వేరే చోటికి వెళ్లిన నేపథ్యంలో తమ కుటుంబ సభ్యులే కాదు, తమ చిన్ననాటి గుర్తులను కూడా మర్చిపోయి ఆనాటి జ్ఞాపకాలను తలుచుకొని ఏడ్చిన క్షణాలు ఎన్నో. అవి అయితే మనం మాటల్లో చెప్పలేం. కానీ ప్రస్తుతం అయితే 4,696 మంది లబ్ధిదారులకు మేము ఇస్తామని చెప్పి ఉత్తర్వులు వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం వీళ్ళు ఏమనుకుంటున్నారు దానిపై మాట్లాడించే ప్రయత్నం మనం చేద్దాం. ప్రస్తుతం మనకు వీరికి సంబంధించిన వారు అందుబాటులో ఉన్నారు. సార్ చెప్పండి, అంటే మధ్య మానేరు సంబంధించి చూసుకుంటే ఇది ఇప్పటికి కూడా సమస్యగానే కనిపిస్తోంది. అంటే 4,696 మందికి ఇస్తున్నట్టుగా ఉత్తర్వులు జారీ. అంటే మీకేంటి అసలు, మీకు ఎటువంటి సమస్య ఉంది, మీకు ఉన్నటువంటి సమస్య ఏంటి అసలు? మరి నిన్నటి రోజున ముఖ్యమంత్రి గారు వస్తున్న సందర్భంలో ఒక జీవో విడుదల చేసి మరొకసారి మధ్య మానేరు ప్రజలను మోసం చేసే క్రమంలో కనబడుతుంది. ఎందుకంటే సగం మందికి ఇస్తా అని చెప్పి ఒక జీవో తీసుకొచ్చి మోసం చేసే కార్యక్రమం నడుస్తుంది. మొత్తంగా 12 గ్రామాలు ఈ మధ్య మానేరులో మునిగిపోతే 12 గ్రామాలకు సంబంధించిన ప్రతి ఒక్కరికి 10,000 పైచిలుకుగా పట్టా ప్యాకేజ్ ఇవ్వడం జరిగింది ప్రభుత్వం, గత ప్రభుత్వంలో. ఇప్పుడు ఇక్కడికి పిసిసి అధ్యక్షుని హోదాలో వచ్చిన ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ వంటవార్పు, రాస్తారోకో మరియు ఇక్కడ అన్ని కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలు చేసి ఖచ్చితంగా మా ప్రభుత్వం వస్తే ప్రతి ఒక్క నిర్వాసితునికి 5,04,000 రూపాయలు ఇచ్చే బాధ్యత మాది అని చెప్పి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు, మరి ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు, గతంలో వచ్చిన బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడికి వచ్చి డిమాండ్ చేసి ఈ ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే 4,000 పైచిలకు మందికి డబుల్ బెడ్రూమ్ ఇందిరమ్మ ఇల్లు అని చెప్పి ఇస్తా అని చెప్పి మరొకసారి మోసం చేయడం జరుగుతుంది. కనీసం ఇప్పుడన్నా ఈ రేవంత్ రెడ్డి ఇక్కడికి వేమనాథ్ టెంపుల్కి వస్తున్న సందర్భంలో మాకు స్పష్టమైన హామీ ఇచ్చి ఇక్కడ ప్రజలను ఆదుకోవాలని చెప్పి మేము కోరుకోవడం జరుగుతుంది. మీరు ఎలాంటి డిమాండ్ చేస్తారు? నిన్నటి రోజున ఏదైతే మిడ్ మానేరులో ఇందిరమ్మ ఇండ్ల భూ నిర్వాసితుల కోసం ఇందిరమ్మ ఇండ్లు కట్టుకోవడానికి 5,04,000 అనేటి 10,986 కుటుంబాలు భూ నిర్వాసితులు అయితే ఓన్లీ అలా 4,000 పైచిలకు మందికి ఇస్తామనే మాట ఏదైతుందో అది ఒక అబద్ధంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే అప్పుడు మీరు గతంలో ఈ ఊరుకు ఈ మిడ్ మానేరులో మీరు పాదయాత్ర చేసినారు, హామీ ఇచ్చినారు, మీ ప్రభుత్వ విప్ గారు కూడా హామీ ఇచ్చినారు. దానివల్ల అందరూ కూడా మీకు ఓట్లు కూడా వేసినారు. కానీ ఇప్పుడు మాట మార్చి మేము 4,000 మందికి మాత్రమే ఇస్తాం, కడుమలకు మేము ఇయ్యమనేది ఏదైతుందో అది మోసపూరితమైన హామీగా మేము భావిస్తున్నాం. సార్, మొత్తం లబ్ధిదారులకు మిడ్ మానేరులో 10,983 మంది ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా వర్తించేలా 5,04,000 వచ్చేలా చూడాలని, దాని యొక్క సవరణ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరేమనుకుంటారు? ఈ నియోజకవర్గానికి పాదయాత్రగా వచ్చి పల్లె నిద్ర ప్రోగ్రాం పెట్టుకొని ఇక్కడ ముంపు గ్రామాలని మరి నిద్రహించి ఇక్కడున్న స్థానిక ముంపు గ్రామ ప్రజలతో వారు ప్రెస్ మీట్ పెట్టి వారి యొక్క కాంగ్రెస్ లీడర్లు అందరూ వచ్చి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు ఉన్నారు. అప్పుడు వారు కూడా ఈ ముంపు గ్రామాల్లో ప్రతి సమస్యను ప్రత్యేక ప్యాకేజీగా తీసుకొచ్చి మీ సమస్యను పరిష్కరిస్తాం, మీ వెంట ఉంటా అని చెప్పి వారు మాట ఇవ్వడం జరిగింది. మేము కూడా అదే విధంగా మేము వారి ఇప్పుడు అడుగుతున్నాం. ప్రభుత్వానికి మేము వచ్చిన తర్వాత వెంటనే మీ యొక్క కోరిక నెరవేరుస్తాం, మీ యొక్క బాధలు తీరుస్తామని చెప్పారు. ముంపు గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి, ఇంకా కొన్ని ఉన్నాయి. ఆడపిల్లలు కూడా ఇంతవరకు ఇంకా కొంతమందికి ప్యాకేజ్ ఇస్తాను రాలేదు, కొంతమంది కుటుంబ ప్యాకేజ్ ఇస్తాను రాలేదు. మా సంగపల్లి గ్రామంలో 45 ఇండ్ల డబ్బులు రావాలేదు, జీవో వచ్చింది కానీ ఇంకా దాన్ని ప్రభుత్వం వచ్చి 11 నెలలు అవుతుంది, ఇది వరకు కూడా ఎలాంటి దాన్ని ముచ్చట లేదు. కాబట్టి దయచేసి ప్రభుత్వం ఇక్కడికి వస్తున్న ముఖ్యమంత్రి గారు ముంపు గ్రామాల తరపున మేము వారికి విన్నపించింది ఒకటే, మా బాధలు రేపు మీరు ఖచ్చితంగా తీర్చి
10,000 చిల్లర పైచిలకు ఉన్నారు. వాళ్ళందరికీ న్యాయం జరిగే విధంగా మీ యొక్క ఉండాలని మేము కోరుకుంటాం ముంపు గ్రామం తరఫున. మరికొంతమంది కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడిద్దాం. అంటే యాక్చువల్గా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అందరికీ కావాలని చెప్తున్నారు ప్రతి ఒక్కరు కూడా. అంటే ఎలాంటి ఫెసిలిటీస్ కావాలి? అయితే నిన్నటి రోజున మన కాంగ్రెస్ వాదులు కొంచెం పాలాభిషేకాలు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు వస్తున్నారనే ఆలోచనతోని మన ముంపు గ్రామ వాళ్ళు అడ్డుకుంటారనే ఆలోచన విధంగా మభ్యపెట్టడానికి 4,696 ఇందిరమ్మ కొరకు 5,04,000 రూపాయలు ఇస్తున్నారు మభ్యపెట్టినారు. కాకపోతే ముంపు గ్రామాల భూ నిర్వసితులు దాదాపుగా 10,000 పైచిలకు ముంపు గ్రామానికి గురైన ఉన్నారు. ఆస్తులు జాగలు అన్ని పోయినాయి, వారికి ఎలాంటి లబ్ధి జరగలేదు. ఇంతకుముందు ఇల్లు కట్టుకున్న వాళ్ళు కూడా వాళ్ళు అప్పు సప్పు చేసి ఇల్లు కట్టుకున్నారు. వాళ్ళు కూడా మొత్తం మందికి దాదాపుగా 10,000 పైచిలకు వారికి అందరికీ 5,04,000 రూపాయలు మేము ఇస్తామని అప్పుడు ఎలక్షన్ టైంలో 6 గ్యారంటీలే కాకుండా ఇది ఒక స్పెషల్ గా తీసుకొని 7వ గ్యారంటీ మేము మీకు మీరే కొత్తగా జీవో చేసింది ఏం లేదు కాబట్టి ఈ జీవోను సవరణ చేసి దాదాపుగా అందరికీ అందించాలని తెలియజేస్తున్నాను. అలాగే 5,04,000 కాకుండా 18 సంవత్సరాలు నిండిన వారు కూడా అమ్మాయి అబ్బాయిలకు కూడా ప్యాకేజ్ అందలేదు. దాదాపుగా ఈ ముంపు గ్రామాలు సంఖ్యపల్లిగా నారిపల్లి మిగతా గ్రామాలందరూ కూడా రావాల్సినటువంటి అన్ని లబ్ధి పొందాలని తెలియజేస్తూ ఈ 5,04,000 జీవోను సవరణ చేసి వాళ్ళు కంపల్సరిగా అందరికీ లబ్ధి పొందేలా చేయాలని కోరుకుంటూ స్వాగతం తెలియజేస్తున్నాం. ఏదైతే కాంగ్రెస్ నిన్న ఏదైతే జీవో విడుదల చేసిండో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అసలు ఆ జీవోతోటి మా మిడ్మానే ప్రజలకు ఏమాత్రం న్యాయం చేకూరదు. గతంలో రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఆదిశీని గారు కావచ్చు, ఎలక్షన్ సమయంలో మా ప్రజలను రెచ్చగొడుతూ మా మిడ్మానే ప్రజలకు నేను ఒక హామీ ఇస్తున్నా, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే 5,04,000 రూపాయలు ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరే విధంగా మేము పనిచేస్తామని చెప్పి ఆ రోజు మా ఇండ్ల తిరిగి మా ఓట్లు దండుకున్నది ఆ రోజు ఆది శ్రీనివాస్ గారు, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు. ఇవాళ నిన్న ఇచ్చిన జీవోలో మినిమం 4,000 మందికి ఇందిరమ్మ ఇళ్ల కింద జీవో రిలీజ్ చేయడం నిజంగా చిగ్గుసేటు. ఇక్కడ ఉన్నది 10,000 కుటుంబాలకు 5,04,000 ఇవ్వాలని చెప్పేసి మా ప్రధానమైన డిమాండ్. మేము మా త్యాగం చేసినామని ఆ రోజు రేవంత్ రెడ్డి గారు పెద్ద పెద్ద సభలలో మా గురించి ప్రేమ వల్లబోస్తూ ముసలి కన్నీరు కాస్తూ మన రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది రేవంత్ రెడ్డి గారు. ఇవాళ అధికారం మీ పార్టీ, అధికారంలో మీరున్నారు. మాకు రేపు వచ్చే ముందట మమ్మల్ని అందరినీ శాంతింపజేయడానికి కోసం ఎక్కడైతే అడ్డుకుంటారు కావచ్చు అని చెప్పేసి ఒక జీవోని తీసుకొచ్చి ఆ జీవోని విడుదల చేసి ఇందిరమ్మ ఇల్లు ఎవరికి కావాలండి? మేము త్యాగం చేసినాం, మా త్యాగం గొప్పది. మా త్యాగాన్ని వెలగడుతూ ఇందిరమ్మ ఇల్లు కాదు, మేము కావాల్సింది SDF స్టేట్ డెవలప్మెంట్ ఫండ్ కింద మాకు ఏదైతే 5,04,000 రూపాయలు ప్రతి కుటుంబానికి ఇవ్వాలి. అదే విధంగా మీరు ఇస్తా అన్న ఇందిరమ్మ ఇల్లు 4,600 మందికి దయచేసి రేపు ఏదైతే రేవంత్ రెడ్డి గారి సభలో ఇక ఈ జీవోను సవరణ చేస్తూ 5,04,000 10,000 కుటుంబాలకు లబ్ధి ఇచ్చే విధంగా ఉండాలని చెప్పి కోరుకుంటాం. అదేవిధంగా ఇక్కడ మా యువతకు పని లేదు, మా ఆడపిల్లలకు ప్యాకేజీ రాలేదు కాబట్టి ఆడపిల్లలకు పని, మా అందరికీ యువకులకు పని కల్పిస్తూ ఒక పరిశ్రమ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి మా ప్రధానమైన డిమాండ్. కనుక మీరు సానుకూలంగా స్పందిస్తారని చెప్పేసి అనుకుంటాం. లేకపోతే మేము ఒక కార్యాచరణ తీసుకొని రానున్న కాలంలో మళ్ళీ మిడ్ మానేరు ఉద్యమం తీవ్రంగా నడుపుతూ మిమ్మల్ని ఎక్కడెక్కడ ఎండగడతామని చెప్పేసి కబద్దాన్ని హెచ్చరిస్తున్నాం. ఆ రోజు పోరాటం చేసింది ఇందిరమ్మ ఇండ్ల గురించి కాదు, ఇందిరమ్మ ఇండ్ల గురించి ఎవరికి. ఆ రోజు మీరేమన్నా 2015లో కేసీఆర్ గారు ఇస్తా అంటే ఇల్లు కట్టుకున్నారు, అప్పో సప్పో వేసి. కేసీఆర్ గారు 5,04,000 ఇస్తా అంటేనే అప్పో వేసి ఇల్లు కట్టుకున్నారు. అప్పులు ఎవరు తేలివాలి, అప్పులు తీర్చలేక పని లేక చచ్చిపోతున్నారని చెప్పారు. మీరు ఆ రోజు రోడ్ల మీద తిరిగింది ఇందిరమ్మ ఇండ్ల గురించి కాదు కదా. ఈ 10,000 కుటుంబాలకు షరతులు లేకుండా 5,04,000 రూపాయలు నగదు రూపాయన ప్రతి కుటుంబానికి అకౌంట్లో వేయాలని చెప్పి మీరు రోడ్ల మీద రాస్తారోకోలు చేసిరు. ఇదే రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారు ఇక్కడికి వచ్చి వంట వార్పులో పాల్గొని 5,04,000 రెండు షరతులు లేకుండా ఇస్తామని చెప్పారు. కానీ ఈ రోజు తువాలలో చెప్పు పెట్టి కొట్టినట్టు ఇందిరమ్మ ఇండ్ల పేరిట అది కూడా నగదు రూపేణ కాకుండా దాదాపు 90% ఇక్కడ ఇండ్ల నిర్మాణం అయిపోయింది. అప్పో సప్పో బంగారము అప్పో తెచ్చుకొని ఉన్న భూములు అమ్ముకొని ఇండ్లు కట్టుకున్నాం. ఈ అప్పు తెచ్చుకున్న పైసలకు అవిటికి ముడిపెట్టి ఆనాడు ప్రజల్ని రెచ్చగొట్టి ఊరూరికేరు ఏడ్చీర్రు తూడ్చీర్రు అవన్నీ వేసి ఓట్లు దండుకున్నారు. గెలిచినాక 100 రోజుల లోపట్నే 5,04,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు అది లేకుండా ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ మీరు మూలన వారేసిన ప్రాజెక్టును 90 నుంచి 95% పనులు పూర్తి చేసి ఇండ్ల డబ్బులు ఇచ్చి ఇండ్లు కట్టుకునే చేసి స్థానిక అవసరాలు మొత్తం తీర్చినా కూడా ఇక్కడి ప్రజలను రెచ్చగొట్టి 5,04,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఇయ్యలేదు. కాబట్టి నాకేర్రి గెలిచినాక 100 రోజులలో మీ అకౌంట్లో పైసలు ఉంటాయని చెప్పి ఈ రోజు విడతల వారీగా వచ్చే ఇందిరమ్మ ఇండ్ల పేరిట ఇందిరమ్మ ఇండ్ల పేరిట మోసం చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా 10,000 రూపాయలు 10,000 కుటుంబాలకు ఖచ్చితంగా 5,04,000 రూపాయలు నగదు రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము ఒకటేనండి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది, కుల్లా మాకు 10,000 పైకి ఉన్న పట్టా ప్యాకేజ్ పొందిన ప్రతి ఒక్కరికి 5 లక్షలు నగదు రూపంలో చెక్కుల రూపంలో నదుల రూపంలో అకౌంట్లో వేయాలండి మాకు ప్రధాన డిమాండ్ అంతే. మీరు చూసుకుంటే ముంపు గ్రామాలకు సంబంధించిన బాధితులు చెప్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా బేషరతుగా
లబ్ధిదారులందరికీ 5,04,000 రూపాయలు వేయాల్సిందే. ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యంగా చూసుకుంటే 18 సంవత్సరాలు దాటిన యువతలకు కూడా న్యాయం చేయాలి. మరోవైపు యువతకు పెద్ద ఎత్తున నిరుద్యోగ సమస్యతో కొట్టుమిట్టాడుతున్నారు కనుక ఒక పరిశ్రమ కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం సీఎం రేవంత్ రెడ్డిపై ఉందని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకోవైపు చూసుకుంటే ఏది ఏమైనా కానీ ముంపు గ్రామాల ప్రజలు చెప్పేది ఒకటే, అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో 4,696 మంది లబ్ధిదారులే కాదు, ప్రతి ఒక్క అంటే నిర్వాసితులు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క 5,04,000 రూపాయలు బేషరతుగా వారి అకౌంట్లో వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి వారు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సుధాకర్తో వేణుగోపాలరావు, టీ న్యూస్, రాజన్న సిరిసిల్ల జిల్లా.